అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి వివరించగానే చాలా అత్యంత బిజీలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారో 5 సంవత్సరాలు పేద ప్రజలంతా కూడా నిత్యావసర ధరలు వాళ్ళ ఇష్టారాజ్యంగా పెరగటం వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు. ఏదైనా కూడా ఒక పండగ కాదు, ఏదైనా ఒకటి చేసుకోవాలన్నా కూడా మన చేతిలో లేకుండా నిత్యావసర వస్తువులు విపరీతమైన రేట్లు పెంచుకోవటం, విపరీతమైన భారం పెట్టడం, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. ఎన్నికలప్పుడు ప్రజలకి ఒకటే హామీ కూడా ఆ రోజు ఇచ్చారు. ఏదైతే గ్యాస్ సిలిండర్స్ కానీ, డీజిల్ పెట్రోల్ ధరలు కానీ, ఈ నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ మీకు అందుబాటులో తీసుకొస్తాం. ఇదివరకు 14-19 ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధంగా అన్నీ అందుబాటులో తీసుకొచ్చే పద్ధతులు చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రామిస్ చేయటం, ఈరోజు ఒక్కోటి ఇంప్లిమెంట్ చేయటం కూడా జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మొన్న ఇసుక కూడా మామూలు ఫ్రీ, అది వరకు ఎంత మాఫియా జరిగిందో కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. తర్వాత దాన్ని కూడా ఫ్రీ ఇసుక చేసి అందరికి కూడా పేదలకి, అదేవిధంగా కట్టుబడి ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా ఉచిత ఫ్రీ చేసి అందుబాటులోకి తీసుకురావడం కూడా జరిగింది. ఈరోజు కందిపప్పు, అదేవిధంగా రైస్, స్టీమ్ రైస్ అవ్వచ్చు, అదేవిధంగా రా రైస్ కానీ ఇవన్నీ ఇది ఇంప్లిమెంట్ చేసి ప్రతి రైతు బజార్లో మన ఒంగోలులో వచ్చే లోపలికి 4 చోట్ల పెట్టడం కూడా జరిగింది. లాయర్పేట, దిబ్బల రోడ్డు, కొత్తపట్నం బస్టాండ్ దగ్గర, రైతు బజారు, డీమార్ట్ దగ్గర ఎవరికైతే ఈ రా రైస్ కానీ, స్టీమ్ రైస్ కానీ, కందిపప్పు కానీ ఇవి తీసుకునే విధంగా ఇదివరకు బయట దళారులు లేకుండా, మార్కెట్ బ్లాక్ మార్కెట్ లేకుండా, వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్మకుండా గవర్నమెంటే ఒక రేట్ ఫిక్స్ చేసి అదివరకు 220 రూపాయలు, అదేవిధంగా 180 రూపాయలు వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్మేదాన్ని ఈరోజు స్ట్రీమ్ లైన్ చేసి 160 రూపాయలకి ఈరోజు కందిపప్పు ఇచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్టీమ్ రైస్ కానీ 49 రూపాయలకి, రా రైస్ 48 రూపాయలకి ఇది గవర్నమెంటే ఫిక్స్ చేసి ప్రతి ఒక్క పేదవాడు ఎక్కడికి పోయినా కూడా ఇదే రేటు, ఎవరు డీలర్లు ఉన్నా కూడా, ఎవరు వ్యాపారస్తులు కూడా ఇదే రేటు చేసే విధంగా ప్రభుత్వం ఈ అమ్మే విధంగా ఇక్కడ 4 ప్లేసెస్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. ఎప్పుడు కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉండేటప్పుడు ప్రజలు ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన పరిపాలన ఒక 1 రోజులే మనకు అయ్యింది. 1 రోజుల నుంచి ఒక్కోటి స్ట్రీమ్ లైన్ చేసుకుంటా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోటి ఒకటి ప్రజలు కూడా ఆలోచించుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా 14 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పులు బాధలు తీసుకొచ్చేసి అన్నీ ఏది కూడా మిగల్చకుండా లాస్ట్కి రాజధాని దాన్ని కూడా 330 కోట్లు, 370 కోట్లకి దాన్ని తాకట్లు పెట్టి అవి కూడా డబ్బులు తీసుకొని ఈరోజు పూర్తిగా ఎక్కడా కూడా వ్యవస్థ ఆ విధంగా చేసి వెళ్ళినా కూడా అన్ని విధాల ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజల కష్టాల నుంచి తీసుకునే విధంగా ఈరోజు అన్నీ కూడా ఒక్కోటి చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.